వెల్కమ్ స్టూడెంట్స్ 10th క్లాస్ బయాలజీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్లో మనము ఇప్పుడు డిస్కస్ చేసుకునేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది కూడా మనకి ఎక్స్పెరిమెంటే. సో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది మన టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే యాక్టివిటీ 3 అని ఉంది చూడండి. సో పేజ్ నెంబర్ 8లో ఉంది. సో ఇదనమాట. ఇది ఎక్స్పెరిమెంట్ ఏంటంటే చూడంగానే మనకు అర్థమవుతుంది. లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. అదే మనకి మెటీరియల్స్లో కానీ మన నోట్బుక్లో కానీ ఇలా ఇస్తారు. సో ఇది ఈ రకంగా మన ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వచ్చు. హౌ డూ యూ ప్రూవ్ దట్ లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్? హౌ డూ యూ ప్రూవ్ దట్ లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్కి లైట్ అనేది ఎసెన్షియల్ అని ఏ రకంగా మనము ప్రూవ్ చేయగలము అనేది. సో ఏం చూసుకున్నట్లయితే టు ప్రూవ్ దట్ సన్లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. సో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ మెయిన్ ఏమేంటి? సన్లైట్ అనేది ఫోటోసింథసిస్కి ఎసెన్షియల్ అవసరము అని. తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్లో మనకి అపారటస్ కానీ మెటీరియల్స్ ఏవి కావాలి అంటే హెల్తీ పాటెడ్ ప్లాంట్ కావాలి, బ్లాక్ పేపర్, క్లిప్స్, అయోడిన్ సొల్యూషను, ఇవన్నీ కూడా మనకి మెటీరియల్స్ కావాలి. తర్వాత ప్రికాషన్స్ చూసుకున్నట్లయితే ద ప్లాంట్ మస్ట్ బి డీస్టార్చ్ బిఫోర్ ద ఎక్స్పెరిమెంట్. అంటే ఎక్స్పెరిమెంట్ మనం కండక్ట్ చేసేటప్పుడు ఏ పాటెడ్ ప్లాంట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ ఎక్స్పెరిమెంట్ ఆ ప్లాంట్లో నుంచి స్టార్చ్ని తీసివేయాలన్నమాట. స్టార్చ్ని తీసివేయటం అంటే ఎట్లాగా? ఓవర్ నైట్ ముందు రోజు మనం సెలెక్ట్ చేసి పెట్టుకొని ఓవర్ నైట్ డార్క్లో ఉంచాలన్నమాట. లైట్ లేకుండా ఉంచాలి. ఉంచినప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉన్న స్టార్చ్ని మొక్కలు యూటిలైజ్ చేసేసుకుంటాయి. అప్పుడు మనకి లీఫ్ అనేది డీస్టార్చ్ అవుతుంది. తర్వాత బ్లాక్ పేపర్ షుడ్ బి టైట్లీ క్లిప్డ్ యాజ్ టు ప్రివెంట్ ద సన్లైట్. బ్లాక్ పేపర్ని మనము లీఫ్కి టైట్గా పెట్టాలి. ఎందుకంటే సన్లైట్లోనికి అస్సలు ఎక్స్పోజ్ అవ్వకూడదు అనమాట. మనం ఎక్స్పెరిమెంట్ చేసేదే లైట్ని చెక్ చేయడం కోసం కదా. కాబట్టి మనం క్లోజ్ చేసేటటువంటి లీఫ్ పార్ట్ని అసలు లైట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా టైట్గా పెట్టాలన్నమాట. తర్వాత ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ప్రొసీజర్ ఇది. సో టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ విత్ డీస్టార్చ్డ్ లీవ్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డీస్టార్చ్డ్ లీవ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒక పాటెడ్ ప్లాంట్లో. కవర్ వన్ ఆఫ్ ద లీఫ్ విత్ బ్లాక్ పేపర్ ఆన్ విచ్ ఏ డిజైన్ ఇస్ కట్. సో డయాగ్రామ్లో చూపించినట్లు ఆ లీఫ్ని ఈ రకంగా మనము కవర్ చేయాలి. తర్వాత ఫిక్స్ ద పేపర్ ఆన్ ద లీఫ్ ఇన్ సచ్ మేనర్ దట్ లైట్ డస్ నాట్ ఎంటర్ ద డార్క్ పార్ట్. ప్లేస్ దిస్ పాటెడ్ ప్లాంట్ ఇన్ ద సన్లైట్. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ ఆఫ్ ఎక్స్పోజర్ to bright sunlight, test the leaf which is covered by black paper for the presence of starch. సో తర్వాత ఏం చేయాలంటే ఈ రకంగా కవర్ చేసినటువంటి ఈ పాటెడ్ ప్లాంట్ని 4 to 5 అవర్స్ మనము అండర్ ద సన్లైట్లో ఉంచాలి. ఉంచేసిన తర్వాత మనము ఆ లీఫ్ని ఆ పాటెడ్ ప్లాంట్లో నుంచి రిమూవ్ చేసి ఆ తర్వాత మనం కవర్ చేసాం కదా బ్లాక్ పేపర్ని కూడా రిమూవ్ చేయాలి. ఆ రెండు రిమూవ్ చేసి ఓన్లీ లీఫ్ని అయోడిన్ టెస్ట్కి పెట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి అయోడిన్ టెస్ట్ పెట్టంగానే మనం ఏం అబ్జర్వ్ చేస్తాం? ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ఓన్లీ ద పార్ట్స్ ఆఫ్ ద లీఫ్ విచ్ కుడ్ గెట్ లైట్ త్రూ ద కట్ అవుట్ డిజైన్ టర్న్స్ బ్లూ బ్లాక్ షోయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్. సో ఎప్పుడైతే మనం లీఫ్ని రకంగా బ్లాక్ పేపర్తో కవర్ చేస్తామో ఆ కవర్ చేసినట్టు ఎక్స్పోజ్ అయినటువంటి పార్ట్ మాత్రమే బ్లూయిష్ బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుందన్నమాట. సో ఏదైతే మనం కవర్ చేసామో అది బ్లూ బ్లాక్ కలర్లోకి టర్న్ అవ్వదు అయోడిన్ టెస్ట్లో. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? అదే దాన్ని ఇన్ఫరెన్స్ అనేసి అంటాము. ఫ్రమ్ ద అబవ్ ఎక్స్పెరిమెంట్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ సన్లైట్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. సన్లైట్ ఈజ్ ట్రాప్డ్ బై ద క్లోరోఫిల్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. సో సన్ ఈజ్ ద మెయిన్ ఎనర్జీ సోర్స్ ఆన్ దిస్ ఎర్త్. సో కన్క్లూజన్ అట్ హ్యాండ్స్ వీ కెన్ సే దట్ లైట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. అంటే ఈ కవర్ చేయనటువంటి పార్ట్ బ్లూయిష్ కలర్లో మారింది అంటే అక్కడ స్టార్చ్ ప్రిపేర్ అయింది అని అర్థం అనమాట. సో దీన్ని బట్టి లైట్ అనేది చాలా చాలా ఎసెన్షియల్ ఫోటోసింథసిస్కి అని మనం ప్రూవ్ చేస్తామన్నమాట. సో ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు కూడా రాసేటప్పుడు ఈ సైడ్ హెడ్డింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రకమైనటువంటి సైడ్ హెడ్డింగ్స్తో చక్కగా ప్రజెంట్ చేసి మంచి 8 of 8 మార్క్స్ని తెచ్చుకోవాలని కోరుకుంటూ స్టూడెంట్స్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.